హాయ్ ఫ్రెండ్స్, నువ్వు నేను ప్రేమ టుడే ఎపిసోడ్ ఫ్రెండ్స్. నిన్న మురళి గారు వాటర్లో పెట్రోల్ కలిపారు కదా, అక్కడ అయిపోతుంది కదా. ఈరోజు ఆ పెట్రోల్లో దీపాలు వెలంగానే విక్కీ పద్మావతి ఇద్దరు దీపాలు వెలంగానే పెద్ద మంటలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. విక్కీ గారిని వెనక్కి నెట్టేసి మన పద్మావతి గారికి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అయ్యి కింద పడిపోతుంది ఫ్రెండ్స్. అందరూ కుటుంబ సభ్యులందరూ కంగారు పడుతూ ఉంటారు. పద్మావతి గారు స్పృహ తప్పి పడిపోతుంది ఫ్రెండ్స్. అరవింద గారు, నారాయణ గారు, కుచల గారు అందరూ భయపడుతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళదాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు అందరు కుటుంబ సభ్యులు కలిసి అనుగారిని కొంచెం వాటర్ తీసుకురండి, వాటర్ కొంచెం మీద చల్లితే తను లేస్తుందేమో చూద్దాం అని అంటూ ఉంటారు. ఈలోపు అనుగారు వెళ్ళి వాటర్ తీసుకుని వస్తారు. అందరు ఇంటి సభ్యులు కంగారు పడుతూ ఉంటారు. పద్మావతి లే, పద్మావతి లే అని అందరూ వస్తారు. మొహం మీద వాటర్ చిలకరింగానే మన పద్మావతి గారు లేస్తుంది ఫ్రెండ్స్. లేచి చూస్తూ ఉంటుంది. మన విక్కీ గారు కూడా చాలా కంగారు పడ్డారు పద్మావతి గారికి ఏమైంది అని. పద్మావతి కళ్ళు తెరిచి చూస్తుంది. విక్కీ గారు, పద్మావతి ఎలా ఉంది? బాగానే ఉంది. హాస్పిటల్కి వెళ్దామా? ఓకేనా? సెట్ అయిందా? వెళ్దామంటే వెంటనే హాస్పిటల్కి వెళ్దామని అంటది. ఏమొద్దులే సారు, బాగానే ఉంది అని అందరూ కలిసి కుటుంబ సభ్యులు పద్మావతిని నుంచోబెడతారు ఫ్రెండ్స్. అరవింద గారు, ఎందుకు ఇలా అయింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? ఒక నిమిషంలో అయిపోయేదానికి అని అంటారు. నారాయణ గారు, విక్కీ గారు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా విక్కీ గారు, పద్మావతిని ఎలా ఉంది? పద్మావతి ఏమైనా గాయాలు అయ్యావా? ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే చెప్పు, ఇప్పుడే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అంటారు. అరవింద గారు కూడా అదే విషయం చెప్తారు ఫ్రెండ్స్. విక్కీ గారు అడగంగానే పద్మావతి గారు, ఏం పర్లేదు సార్, బాగానే ఉంది సార్, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే చాలు అని అంటారు. మురళి గారు అయితే తన ఫెయిల్ అయింది అనుకుని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారు అయితే తను స్పృహలో నుంచి మేలుకొని అందరినీ చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అరవింద గారు అయితే, పద్మావతి నీ వల్లే విక్కీ ప్రాణాలు కాపాడావు, నువ్వు విక్కీని కాపాడావు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అంటుంది. ఈలోపు నారాయణ అది తన బాధ్యత అమ్మ, తన భర్తని కాపాడుకోవడం అని చెప్తూ ఉంటాడు. విక్కీ ప్రాణాలు కాపాడినకు నీకు చాలా థ్యాంక్స్ పద్మావతి అని అరవింద గారు చెప్తూ ఉంటారు. అందరు కుటుంబ సభ్యులు కలిసి పద్మావతిని రూమ్లోకి తీసుకెళ్ళు, తను రెస్ట్ తీసుకుంటుంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నారాయణ గారు కూడా అరవింద గారిని కూడా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మ, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే పద్మావతి గారు నడవలేకపోవడం విక్కీ గారు తనని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకువెళుతూ ఉంటారు. ఇక మిగతా ఇంటి సభ్యులు అందరూ కూడా కలిసేసి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మన విక్కీ గారు పద్మావతి గారిని తీసుకుని మేడపైకి వెళ్ళి రూమ్లోకి వెళుతూ మన మురళి గారైతే వీళ్ళదంతా గట్టి బంధమా అనుకుంటుంటే ఆర్య గారికి అయితే అనుమానం వస్తుంది, ఎవరు ఈ పని చేశారని అర్థం కాక. అరవింద్ ఎందుకు ఇలా అయింది అని అంటారు. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించగా అరవింద, నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని నారాయణ గారు మిగిలిన కుచిల గారు చెప్పడంతో అరవింద గారు మిగతా ఇంటి సభ్యులందరూ కలిసేసి అక్కడికి నుంచి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఈలోపు మురళి గారు, వీళ్ళది ఇంత గట్టి బంధమా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరు విడిపోవట్లేదని అనుకుంటుంటారు. ఈలోపు విక్కీ గారు పద్మావతి గారిని తీసుకుని రూమ్లోకి వస్తారు ఫ్రెండ్స్. పద్మావతి గారిని బెడ్ పైన పడుకోబెట్టి తను వెళ్ళిపోతూ ఉండగా పద్మావతి గారు చేయబట్టుకుని, సారు మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు, ఎప్పటికీ మీరు నాతోనే ఉండాలి, నా జీవితం మొత్తం మీరు నాతోనే కలిసి ఉండాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే పద్మావతి, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటారు విక్కీ గారు. ఇంకా విక్కీ గారు పద్మావతి గారి చెయ్యి పట్టుకుని అక్కడే కూర్చుని పద్మావతి గారినే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్ వస్తూ ఉంటుంది. ఒకే ఒక బంధం నువ్వే, ఏకి నువ్వు అని ఒక సాంగ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. విక్కీ గారు పద్మావతి గారు చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పారు, ఆ దేవుడికి శతకోటి కృతజ్ఞత అని అనుకుంటూ అక్కడే కూర్చొని పద్మావతి గారికి రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆమె హెల్ప్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నైట్ తనేమి భయపడకుండా చూసుకుంటూ తను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా విక్కీ గారు పైకి ఎంత కోపంగా కనిపించినా మాత్రం తన లోపల మాత్రం పద్మావతి పైన ప్రేమ చాలా ఉంది అని ఈ సీన్ బట్టే అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా మీకు కూడా అదే అనిపించిందా? మీకు ఏమై అనిపిస్తే కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు పద్మావతి
పద్మావతి గారి చెయ్యి పట్టుకొని పద్మావతి గారి బెడ్ దగ్గరే కూర్చొని తనని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మంచి రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఇక ఆర్య గారికైతే డౌట్ వస్తుంది. అసలు నీళ్ళల్లో మంట రావడానికి గల కారణం ఏంటి అని ఆర్య గారు చెక్ చేయడానికి మళ్ళీ అదే వాటర్ దగ్గరికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు పద్మావతి గారు రెస్ట్ తీసుకొని నిద్రలో కలవరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విక్కీ గారు చేయి వదలకుండా అలాగే కూర్చొని ఉంటారు. ఇంకా మన ఆర్య గారు అసలు ఈ నీళ్ళల్లో కలవడానికి గల కారణం ఏంటి, మంట రావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాటర్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాటర్లో చెయ్యి పెట్టి చెక్ చేయగా ఆయనకి పెట్రోల్ వాసన వస్తుంది ఫ్రెండ్స్. పెట్రోల్ వాసన వస్తుంది. దీంట్లో పెట్రోల్ ఎవరు గడిపాలో దీనికి కారణం ఏంటి అని అర్థం కాక అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళని పిలిచేసి దీంట్లో పెట్రోల్ ఎవరు కలిపారు అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏమో సార్ నాకు తెలియదు, నేను లోపల పూజ పనిలో ఉన్నాను, నేను పూజ కోసం కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను, నేను ఇక్కడ చూడలేదు సార్, నాకు తెలియదు అంటూ ఉంటారు. ఆర్య గారు అయితే ఆయన అనుమానం తీరక అసలు ఎవరు ఈ పని చేసి ఉంటారు, ఈ పని చేయడం ఎవరికి అవసరం ఉందనే విధంగా లోపలికి వస్తుంటారు. రూమ్లోకి వచ్చేసి సీసీటీవీ కెమెరాలో చెక్ చేద్దాం, అసలు ఎవరు ఈ పని చేశారో తెలిసిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సీసీటీవీ కెమెరాని చెక్ చేయగా మురళి గారు అక్కడ బాటిల్ తీసుకుని పెట్రోల్ బాటిల్ తీసుకుని వస్తూ ఉండే సీన్ మన ఆర్య గారికి కనిపిస్తుంది ఫ్రెండ్స్. నీచుడా, నువ్వేనా ఈ పని చేసింది, పద్మావతి విక్కీ నీకేం అన్యాయం చేశారు, ఎందుకు వాళ్ళ మీద ఇంత పగ పెంచుకున్నావు అని ఆర్య గారు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఇక ఆర్య గారికి అర్థమవుతుంది మురళి గారే ఈ పని చేశారు, కావాలని విక్కీని పద్మావతిని ఎలాగైనా విడదీయాలని ఈ పని చేశారని అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన మురళి గారు ఆలోచించుకుంటూ లాన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు పని అమ్మాయి వచ్చేసి ఒక జ్యూస్ను ఆయనకి ఇస్తుంది. ఆ జ్యూస్ మురళి గారు తాగుతారు. ఎన్ని ప్లాన్స్ వేసినా తప్పించుకుంటారు, ఎలా వీళ్ళని విడదీయటం అని ఆలోచించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఆర్య గారు వచ్చి జ్యూస్ తాగావా, హ్యాపీగా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకుంటున్నావా, రెస్ట్ తీసుకో, ఇక పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంటారు. నువ్వు తాగిన జ్యూస్లో నేను విషం కలిపాను అని అంటారు ఫ్రెండ్స్. అవునా, విషం కలిపావా అని నీ ప్రాణాలు ఇంకొంతసేపట్లో పోతాయి అని అంటాడు ఫ్రెండ్స్. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, నువ్వు అందరి ప్రాణాలను తీయడానికి చూస్తున్నావు, నీ ప్రాణం పోయే టైం దగ్గరకు వచ్చింది, అది చూసుకో అని బెదిరిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. విక్కీ గారు ఎందుకు కలిపే విషయం అని ఆర్య గారితో మురళి గారు గొడవ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే మురళి గారు వామిటింగ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు, కానీ ఆర్య గారు ఎటు పోనివ్వరు ఫ్రెండ్స్. నన్ను పోనీ, నేను బ్రతకాలి, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని మురళి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆర్య గారు నువ్వు చావాలి, నీకు చావు విలువేంటో తెలియాలి, ఆ చావు భయం ఏంటో నీకు తెలియాలి, అందుకే నేను ఇలా చేశాను, నేను ఇంకా కలపలేదు, దాంట్లో ఏ విషయమో కలపలేదు, ఇట్లాంటి పనులు కనుక నువ్వు మళ్ళీ చేసావంటే నేను అదే పని చేస్తాను, చేయడానికి కూడా వెనకాడను అని మురళి గారిని బెదిరిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మన ఆర్య గారు పద్మావతి విక్కీ నీకేం అన్యాయం చేశారు, వాళ్ళకి చంపాలని ఎందుకు నువ్వు వాటర్లో పెట్రోల్ని కలిపావు, చెప్పు నాకు నిజం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మురళి గారు ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి మరియు విక్కీ రాముడు సీత అయితే కనుక నేను వాళ్ళని కాపాడే లక్ష్మణుడిని అవుతాను, వాళ్ళకి ఎప్పుడు నేను నీడలా ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటాను, నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు, ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్, ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసావా నేను నిజంగానే జ్యూస్లో విషం కలిపి ఇస్తాను, తర్వాత నిన్నెవరూ కాపాడలేరు, జాగ్రత్తగా ఉండు అని బెదిరిస్తాడు ఫ్రెండ్స్ మురళి గారిని. మురళి గారు అయితే ఈలోపు పద్మావతి గారికి మెలకువ వస్తుంది ఫ్రెండ్స్. పద్మావతి గారు మెలకువలోకి వస్తూ విక్కీ గారు కింద పడుకుని ఉంటారు ఫ్రెండ్స్. మురళి గారు వీళ్ళకి అసలు మురళి అంటే ఏంటో చూపించాలి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతి గారికి మెలకువ వచ్చి కింద పడుకుని ఉన్న విక్కీ గారిని చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారికి అంతకుముందు జరిగిన సన్నివేశాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా తనకి నీళ్ళల్లో మంటలు వచ్చింది, అసలు ఏం జరిగింది అనే సిచ్యువేషన్, నైట్ జరిగిన సిచ్యువేషన్ తను
తెచ్చుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తెచ్చుకొని ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అని విక్కీ గారు కోసం వెతుక్కుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. విక్కీ గారిని ఎటు వెళ్ళాడో అర్థం కాక అటు ఇటు విక్కీ గారు కింద పడుకొని ఉంటారు. ఈలోపు పద్మావతి గారు ఆ సీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారికి అసలు ఏం జరిగింది అనే విషయం నెత్తికి వస్తుంది ఫ్రెండ్స్. తనకి ఏమైంది అనే విషయం గుర్తు వస్తుంది. విక్కీ గారు తను ఎత్తుకుని పైకి తీసుకొచ్చింది, తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ సీన్ అన్నీ గుర్తు వేస్తుంది. నా కోసం విక్కీ గారు కింద పడుకున్నారా, నిజంగా నా మనసు నా పైన ఇంత ప్రేమ పడుకుని పైకి మాత్రం నా పైన కోపంగా ఉంటారు. నిజంగా శ్రీనివాస మా ఆయన మనసులోని అపార్థాలన్నీ తీసివేసి నా నా దగ్గర చేసినందుకు 1,00,00,000 కృతజ్ఞతలు తండ్రి అని శ్రీనివాసునికి మొక్కుకుంటూ ఉంటుంది. నేను నా తాహత తెలిసినా కానీ మా ఆయన నా కోసం కింద పడుకున్నాడు, ఈ ఒక్కటే చాలు నాపై ఆయనకి ప్రేమ ఉందని పద్మావతి అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పద్మావతి దుప్పటి తీసి విక్కీ గారికి కప్పుతుంది ఫ్రెండ్స్. నిజంగా మీరు దొరకడం నా అదృష్టం విక్కీ గారు. మిమ్మల్ని ఈ జన్మలో ఇక మిమ్మల్ని వెతుకుని జన్మలకి నేను మీ భార్యగానే ఉంటాను. మన ఇద్దరి బంధం అంత గట్టినైనది అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు ఎంతమంది ఏమనుకున్నా సరే నేను మీ భార్యగానే ఉంటాను. మీకు కావలసినవన్నీ నేను అందిస్తూ ఉంటాను అని పద్మావతి గారు చాలా బాధపడుతూ విక్కీ గారి దగ్గర నుంచి చాలా థ్యాంక్స్ విక్కీ గారు అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఇంకా మన అను గారు డ్రెస్ అప్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. డ్రెస్ రిమూవ్ చేసి రెడీ అవుతూ ఉంటారు. ఈలోపు ఆర్య గారు వచ్చేసి నిజంగా మన ఇద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నామా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది అని అను గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చెప్పు, నిజంగా మన ఇద్దరం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం, ఒకరినొకరం కలిసే జీవిస్తామనే కదా అనుకున్నాం, మన ఇద్దరి మధ్య దాపరికాలు ఏమీ ఉండకూడదనే కదా అనుకున్నా. అవునండి, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏం రహస్యాలు ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి అని అను గారు అంటూ ఉంటారు. మరి మురళి గారి ఇంకా అంతకుముందే తెలుసని మా బావ మురళి నాకెందుకు చెప్పలేదు, అంత మిమ్మల్ని మోసం చేసి మా గురించి తెలియకుండా చేసి పద్మావతిని పెళ్లి చేసుకోవాలని మురళి గారు చూశారు కదా, ఆ విషయం ఎందుకు చెప్పలేదు నాకు, మా బావ గురించి అసలు విషయం నువ్వెందుకు చెప్పలేదు అని అను గారిని నిలదీశారు ఆర్య గారు. అదేమీ లేదండి, మీ బావ ఇలా తప్పు చేశారంటే మీరు నమ్ముతారా, ఒకవేళ మీరు నమ్మినా కానీ మీ అక్క అరవింద మీ బావ మీదే తన పంచ ప్రాణాలను పెట్టుకుని తనని గుర్తొచ్చి తన మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నేను మీకు చెప్పలేదు, ఎన్నోసార్లు మీకు చెప్దాము అని అనుకున్నాను కానీ నేను ఆ విషయాన్ని చెప్పలేకపోయాను. మీ బావపై మీరు ద్వేషం పెంచుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకనే ఆ పని చేయలేదు. అరవింద గారి మొహం చూసి మీ బావను వదిలాల్సి వచ్చింది. మీ బావ ఇలాంటి నీచుడని తెలిసిన మరుక్షణం అరవింద గారు ఉంటారా, ఆమె వెంటనే చనిపోతారు. అందుకే ఈ విషయం చెప్పకుండా దాచాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమే బాధపడ్డాం కానీ ఈ విషయాన్ని బయటపెట్ట ఈలోపు అనుగారు ఈలోపు ఆర్య గారు అనుతో నిన్ను నిలదీయాలని కాదు అను, ఇట్లాంటి విషయాలను నాతో కూడా చెప్పాలి కదా, మీ బాధను నేను కూడా షేర్ చేసుకుంటా, నేను అంత బయటవాడిని అయిపోయానా, అంత పరాయి వాడిని అయిపోయాను, అసలు ఏం జరుగుతుందో విషయం నాకు చెప్పాలి కదా అని ఆర్య గారు అను గారిని అంటూ ఉంటారు. చెప్దామని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఆ సందర్భం రాలేదు. నన్ను ఏం చేయమంటారు, ఇక జరిగేదేదో జరుగుతుంది అని ఆ దేవుడి పైన భారం వేసి మేము వెళ్లకుండా ఉన్నాం. మీ బావ మురళి ఎన్ని కష్టాలు పెట్టిండో, మా పద్మావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు నాకు తెలుసు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నీచుడు ఇంకా తన ఆగడాలని ఆపకుండా విక్కీని పద్మావతిని ఇంకా విడదీయాలని చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య అపార్థాలను ఎక్కువ చేస్తున్నాడు కావాలని. విక్కీ పైన పద్మావతికి మధ్య ఉన్న అపార్థాలను ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఆ నీచుడికి జన్మలో మారడు అని ఇక ఆర్య డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మన విక్కీ గారు పద్మావతి గారు ఇద్దరు కలిసి నిద్రపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఒకళ్ళకి దగ్గరగా ఒకళ్ళు పడుకొని నిద్రిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ డే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఇక సేమ్ నిన్నటి ప్రోమోనే ఈరోజు కూడా ప్లే చేశారు ఫ్రెండ్స్. పద్మావతి గారు కంపెనీ సీఈఓగా రాబోతుందని, ఇంకా నెక్స్ట్ పద్మావతికి ఏం చేస్తుంది, ఆమెకేం రాదు అని విక్కీ గారు అంటూ ఉంటారు. ఈలోపు పద్మావతి గారు సీఈఓ రావడానికి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.